సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందైతే ప్రోమో చూసేయండి, తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అంటే 8 కిల్స్ విత్ బూయా అయితే చేసాం. వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి, ఎంటర్టైన్మెంట్గా ఉండిద్ది. మనం అయితే పీక్ దిక్కడలో అయితే దిగబోతున్నాం. ఇక్కడ 2 ఇళ్ళు ఉంటాయి. ఇక్కడైతే చాలా లూట్ దొరికిద్ది. ముందుగానే చెప్తున్నా, వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ప్లీజ్ మామ, సపోర్ట్ అయితే చేయండి మామ. ఇక్కడైతే మ్యాక్ 10 దొరికింది, విఎస్ఎస్ దొరికింది. అవి అయితే మంచిగానే పర్లేదు. ముందు ఓట్ ప్యాకర్ ఉంది, ఓట్ ప్యాకర్ అయితే తీసేసాం. ఇక్కడైతే MP5 అవుతుంది. ముందు మెడికిట్ తెచ్చుకొని తర్వాత MP5 తీసుకుందాం. టోకెన్స్ అయితే ముఖ్యం. బిగులు టోకెన్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ గైస్ బిఆర్ గేమ్లో. ఇక్కడైతే ఒక ఎనిమి వచ్చేసాడు, బాహుబలి లాగా వచ్చాడు. మరి కొట్ట సైడ్ కొట్టేసుకున్నాడు. ఏంటి గైస్ సీడు, కొంచెం ప్రో ప్లేయర్ని పంపించమనండి. ఫ్రీ ఫైర్ బాబాయ్ని. వాడి ఫ్రెండ్ ఎవరైనా వస్తాడేమో అని వెయిట్ చేద్దాం కాసేపు. వస్తాడా చూద్దాం. వీడి ఫ్రెండ్ అయితే ఎవరు రావట్లేదు. ఇంకెళ్ళిపోదాం. గ్లోవల్స్ కూడా పగిలిపోతున్నాయి, బ్రేక్ అయిపోతున్నాయి. ఏంటి గైస్, వీడు బాహుబలి రేంజ్లో వచ్చి వల్లాల దేవాలా కొట్టిస్తున్నాడు. మనమైతే ఈ జిప్ లైన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎవరైనా వస్తారేమో ఎనిమీస్. ముందు ఈ టవర్కి వెళ్ళి చూద్దాం, అన్లోడ్ దొరికిద్దాము. ఏం లేదు గ్యాస్, వేస్టే. వీడు మళ్ళీ రివెంజ్ కోసం రివైవ్ తీసుకొని వస్తాడు అనుకుంటున్నా గైస్, అందుకని చూస్తున్నా. సర్లేండి, కిందకి వెళ్ళిపోదాం. కింద ఇల్లు ఉండగా వెయిట్ చేద్దాం, తర్వాత వెళ్దాం. ఇడైతే రావట్లేదు గైస్, వాడి ఫ్రెండ్ రివైవ్ లేదనుకుంటా. కింద హౌసెస్ దగ్గరికి వెళ్దాం. చూస్తున్నా ఇక్కడ వస్తాడో లేదో అని రివైవ్ తీసుకొని. ముందైతే టోకెన్లు ఉన్నాయి గైస్, ఇంట్లో లూట్ చేసుకుని అక్కడికి వెళ్దాం. టోకెన్లు 500 టోకెన్లు దొరికినాయి గైస్. ఇదైతే నా ఫస్ట్ వీడియో గైస్, మీరే సపోర్ట్ చేయాలి గైస్. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఈడైతే రావట్లేదు గైస్ రివెంజ్ కోసం. వెళ్ళిపోదాం.
ఇటు వస్తాడని చాలాసేపు వెయిట్ చేశా గైస్, అయినా రాలేదు వీడు. అసలు ఎందుకు ఇయ్యడని చూసుకుంటున్నా గైస్. ఏంటో గైస్ వీడు రివెంజ్ కోసం వస్తాడని అనుకుని చూస్తుంటే అసలు రావట్లేదు గైస్ వీడు. మనకెందుకులే గైస్, వెళ్ళిపోదాం. రివెంజ్లు అవన్నీ వద్దు గైస్, మన గేమ్ ప్లే మనకు కావాలి గైస్. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ డ్రోన్ కూడా వస్తుంది, మరి ఇక్కడ పైన డ్రోన్ ఫైట్ చేద్దాం. డ్రోన్ పగలగొట్టాలి ముందు. కష్టం గైస్. మా ఫ్రెండ్ అయితే ర్యాండమ్ ప్లేయర్ గైస్, నేనే అంత బాధ్యత నాదే గైస్. ర్యాండమ్ ప్లేయర్స్ వేస్తారో లేదు తెలియదు గైస్, అందుకనే సేఫ్ ఆడాలి కొంచెం ర్యాండమ్ ఆడేటప్పుడు. ఎక్కడైతే భారీగానే ఫైట్ జరిగింది గైస్, మరి ఇప్పుడు ఏం వేసుకుంటారు చూద్దాం. ముందైతే ఒక ఎన్నికలు వేసుకున్నారు, ఎక్కడైతే ఒక ఎన్నికలు వాళ్ళైతే కొట్టుకుంటున్నారు. నా నెట్గా అయిపోయింది గైస్. వాడి ఫ్రెండ్ వచ్చేసి నన్ను చంపేశాడు గైస్. మరి మా ర్యాండమ్ ప్లేయర్ రివైజ్ కల్లా చూద్దాం. ఫుల్ ఫైట్లో ఉన్నాడు గైస్. బాబు నువ్వు మోత ఆపరా, వెళ్ళి రివైజ్ కావాలి. వాళ్ళు పగలగొడుతూనే ఉన్నాడు గైస్ పిల్లల కోసం. ర్యాండమ్ ప్లేయర్స్ అంటే గైస్ పిల్లలే ముఖ్యం అనుకుంటారు, ఇవే ముఖ్యం అంటే. అన్నట్టు కూడా పోయింది. పరిగెత్తు పరుగులు తీ. పైన జిప్ లైన్లో ఇద్దరు పోతున్నారు గైస్, జిప్ లైన్ వాడి. అరే నీకు తెలుసు కాదురా, ముందు రివైవ్ రా. చూసుకొని వెళ్ళు ఎనిమిది ఉన్నారు లేదు. పైన ఫుల్ ఫైట్ జరుగుతుంది. ఫైనల్ దగ్గర మంచి గన్లు దొరికితే బాగుంది. ఎయిర్ డ్రాప్ దగ్గరికి అయితే వెళ్ళాలని అక్కడ పరిగెత్తి టోకన్లు ఉంటాయి. టోకన్ క్లాక్ టవర్లో కూడా ఫుల్ ఫైట్ అయితే జరిగింది. చూసారుగా మీరే అన్ని లోడ్ బాక్సులు, 2 లోడ్ బాక్సులు ఉన్నాయి. ఇంకా ఎన్ని ఇక్కడైతే ఎయిర్ డ్రాప్ ఉంది, ఇంకో ఎయిర్ డ్రాప్ పడుతుంది. ఇంకా ఇక్కడ లోడ్ చేసుకుని అక్కడికి వెళ్దాం. పక్కనే పడ్డాయి గైస్ లూట్ బాక్స్, ఎయిర్ డ్రాప్స్ కూడా. దీంట్లో అయితే ఏ డబ్బు ఉంది మనకైతే అవసరం లేదు, ఎందుకంటే మన స్నైపర్ కాదు కాబట్టి.
ఏ డ్రాప్లోకి వెళ్తే వెళ్దాం. ముందు పైన నుంచి ట్రక్ పే చేస్తున్నాడు, అక్కడ చూద్దాం అతను ఉన్నారో లేదా అని. వెయిట్ చేస్తున్నా ఎవరైనా వస్తారో లేదో అని. వెళ్దాం గైస్, ఆల్ క్లియర్. దీంట్లో మిషన్ గన్ దొరికితే బాగుంటుంది గైస్. అమ్మయ్య, నేను అనుకున్నట్టు మిషన్ గన్ అయితే దొరికింది గైస్. వెళ్ళిపోదాం ఇంకా. బోయా మందే. మిషన్ గన్ ఉంటే బోయా కన్ఫామ్ గైస్. నేను చెప్తున్నాక మిషన్ గన్ ఉంటే బోయా కన్ఫామ్. అంత పెద్ద ప్లేయర్ అయినా మిషన్ గన్ అయితే కొట్టేయచ్చు గైస్. అవుట్ చేయొచ్చు. టీమ్ 1v4 అయితే 4 కూడా చేయొచ్చు. 1v4 చేసుకుందాం గైస్, ఎందుకంటే ఫుల్ కిల్ ముఖ్యం. రివైల్ ఇచ్చేసుకుంటారు లేకపోతే. వెయిట్ చేస్తున్నా ఇంకెవరైనా కనిపిస్తారో లేదని. పైన ఫైట్, ఆ ఇంట్లో ఫుల్ ఫైట్ అయితే జరుగుతుంది గైస్. అందరు ఫుల్ కవర్ ఆడుతున్నారు గైస్. నాకైనా అడుగు కూడా హెడ్ కొట్టా గైస్. జోన్ అయితే ఫుల్ వస్తుంది గైస్. ఏం పర్లేదు, జోన్లోకి వెళ్ళి మన కిల్ చేసిన లూట్ చేద్దాం. ర్యాండమ్ ప్లేయర్ అయితే చచ్చిపోయాడు గైస్. టాప్ 10కి వచ్చాం గైస్. ఈ జోన్లో ఫుల్ లిడ్ అయితే పోతుంది గైస్. హెల్త్ అయితే తగ్గుతుంది ఫుల్గా. చెప్తాం ముందు ఎవరైనా ఉన్నారా, ఇంకా మెడికేస్తున్నాం. పైన నుంచి ఒకటి పైన నుంచి ఒకటి కొడుతున్నాడు, వాడి ఫ్రెండ్ అనుకుంటా. మిషన్ గన్ అయితే వాడే వస్తున్నాడు మన కోసం. ఏమైతే వైపు వచ్చేస్తాం గైస్, ఎందుకంటే వాడు బాట్ గాడు గైస్. ముందు మన ఫ్రెండ్ని అయితే బతికించుకున్నాం, తర్వాత సంగతి తర్వాత. ఇవైతే ఇచ్చేసా. ఇంకా లెవెల్ 4 వెస్ట్ అయితే కొన్నాం. అసలు వెయిట్ చేస్తున్నా గైస్, ఇంకెవరైనా చేస్తారేమో అని. ఎక్కడైతే ఎవరు లేరు గైస్. క్లాక్ టవర్లో సౌండ్ అయితే వస్తుంది. రావడానికి ఎక్కడైతే పైన ఇంట్లో కొట్టుకుంటున్నారు గైస్, ఇంకా ఫైట్ చేసుకుంటున్నారు. ముందైతే గ్లూ వాళ్ళు వేసి ఉండేవి, ఒకడైతే ఇద్దరు ఉన్నారు గైస్. ఆ ఫ్రెండ్ అయితే నా కిల్ అయితే లేపేశారు గైస్. దొంగనా గొడుగులు. ర్యాండమ్ ప్లేయర్స్ అంటేనే దొంగనా గొడుగులు గైస్. అంటే అందరి విషయం చెప్పట్లా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు గైస్. అట్లా అయినా ఒకడు ఉన్నాడు అనిపిస్తుంది. మా ఫ్రెండ్ అయితే ర్యాండమ్ ప్లేయర్ లేపేశాడు, అంటే తనకిల్లే అన్నమాట. సరే
ఎవరికి వచ్చిందో ఎక్కడ వెళ్తున్నాడు గైస్ వాడు గైస్ ఒక్క బుల్లెట్ కూడా తగలేదు గైస్ వీళ్ళిద్దరు అయితే ఎక్కువ వచ్చారు మా దగ్గరికి వాడైతే నాకు గైస్ అయినది నాకే రావాలి గైస్ పిల్లు వాళ్ళు అయిపోతారు గైస్ మా ఫ్రెండ్ అంటే ర్యాండమ్ లేదు ఇంకొక్కడే గైస్ లాస్ట్ ఒక్కడే ఒకరి వరకు పోయాక చూద్దాం మరి ఏం జరుగుతుంది అయితే పిల్లు కోసం జరిగింది కిందకి వెళ్ళిపోయాడు తప్పుతున్నాడికి మా ఫ్రెండ్ అయితే మ్యాచ్ చేస్తాడు నేనైతే కిల్లు కొట్టేసా ప్లస్ అయితే 69 పడింది